ప్రభునామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, దేవాది దేవుని యొక్క ఉచితమైన మహాకృప చొప్పున ఈ రీతిగా మరొకసారి మీ ముందు నిల్చుండి పరిశుద్ధమైన లేఖనాలు ధ్యానించుటకు దేవాది దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, ప్రతి దినము నూతనమైన మాటలతో మీ గృహాన్ని దర్శిస్తూ వాక్యం చేత బలపరుస్తూ మీ విశ్వాస జీవితాన్ని ఎంతగానో వృద్ధిపరుస్తున్న దేవుని మాటలకై ఆయన్ను మీరు విశ్వసించి ప్రార్థనా జీవితంలోనైతేనేమి విశ్వాసంలోనైతేనేమి బహుబలంగా ఉండి ఆయనకు ప్రియులుగా ఉండాలని మా ఆశ. బాగున్నారు కదండి? మీరు బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మాటలు ఎలా ఉన్నాయో, దేవుని మాటలు ఎలా ఉన్నాయో, దేవుని మాటల ద్వారా మీరెంతగా బలపడుతున్నారో మాకైతే తెలియదు, కానీ మేమైతే ప్రతి ఒక్కరూ వాక్యంలో బలపడాలని ఇష్టపడుతున్నాం. మీరు బలపడుతున్నారో లేదో మాకు ఒకసారి ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్ పెట్టండి. ఈ వాక్యాన్ని ఇంకా నలుగురికి తెలియచేయండి. అంటే దేవుని మాటలే రుచి చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన ప్రేమను రుచి చూడక లోకంలో కలిసి తిరుగుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అన్యుల గురించి నేను చెప్పడం లేదు, కానీ క్రైస్తవులు క్రీస్తుని బిడ్డలు పోలుగా ఉండి నడుచుకుంటూ ఆయన సన్నిధానానికి రాకోకుండా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ కేవలం ఆదివారపు క్రైస్తవులుగా జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారండి. అటు వారిని దర్శించండి, ఈ వాక్యాన్ని పంచండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మీ జీవితాలలో మేలులు చేస్తాడని హెచ్చరిక చేయండి. అంత మాత్రమే కాకుండా ఈ మాటలు మేము ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మా కుటుంబాలలో దేవుడు అనేకమైన మేలులు చేస్తున్నాడని మీరు సాక్షిగా వారి ముందు నిలబడాలి. అలా నిలబడడం ద్వారా అనేకులు త్రిప్పబడి దేవుని రాజ్యపు వారసులుగా ఆయన బిడ్డలుగా ఉంటారు. మంచిది. ప్రియమైన వాళ్ళరా, నేటి దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏదనగా, తమ స్వాస్థ్యమును కాపాడుకున్న స్త్రీ. తమ స్వాస్థ్యము అంటే హక్కు, భాగము అనే అర్థం కదండి. పూర్వీకులు సంపాదించినది, మన అబ్బలు కానీ తాతలు కానీ ఏదన్నా సంపాదించినది, అది ఎవరికి హక్కుగా ఉంటుంది? ఆ ఆస్తి అంటే వాళ్ళ మనవళ్లకు ఆస్తిగా స్వాస్థ్యంగా ఉంటుంది. అదే రీతిగా ఇక్కడ కొంతమంది స్త్రీలు తమ తండ్రి యొక్క స్వాస్థ్యమును వాళ్ళు హక్కుగా పొందుకొని ఉన్నారు. ఎవరా స్త్రీలు? వాళ్ళలో ఒక ఆమె గురించి మనం ఇదివరకే ధ్యానించున్నాం. మరి ఇంకొక స్త్రీ గురించి ఈ దినకాలం నేను ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాను. మీ పరిశుద్ధ లేఖనాలు గ్రంథం తెరిచినట్లయితేనా లేఖనాలలోనికి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండము 26వ అధ్యాయము 33వ వచనంలో ఉన్న దేవుని మాటలు చదువుకున్నట్లయితేనా ఆ స్త్రీల గురించి మనం తెలుసుకోగలుగుతాము. 33వ వచనం, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 33వ వచనం. హెపెరు కుమారుడైన సెలోపెహాదు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెలు వారి పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. 5 మంది కుమార్తెలు. ఎవరా వ్యక్తి పేరు? సెలోపెహాదు. ఇతను మనష్షే గోత్రానికి సంబంధించిన వ్యక్తి, ఆ వంశావళిలో వచ్చిన వ్యక్తి. మనష్షే ఎవరు అంటే మనం గడిచిన కాలంలో తెలుసుకొని ఉన్నాము. యోసేపు యొక్క కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. కన మనష్షే అనగా అర్థము మరచుట, ఎఫ్రాయిము అనగా అభివృద్ధి అని మనం తెలుసుకున్నాం. ఏం మర్చిపోయినాడు యోసేపు? మరచుట అని తన పెద్ద కుమారునికి ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడంటేనా, తను చిన్నతనం నుండి ఎన్నో బాధలు పడుతూ వచ్చాడు యోసేపు గారి యొక్క జీవిత విశేషాలు మనకు బాగా తెలుసు. యాకోబు యొక్క 11వ సంతానము, రాహేలు యొక్క కుమారుడు
తల్లి చనిపోయింది. అక్కడ ఉన్న తల్లులు అంటే యాకోబు యొక్క ఉపపత్నులు అనుకోవచ్చు, వాళ్ళ తల్లి తెచ్చుకున్న దాదీలు అనొచ్చు. వారి దగ్గర ఈయన పెరుగుతూ వచ్చాడు. తన అన్నలు చేసిన ప్రతి అక్రమాలన్నింటినీ తన తండ్రికి చెప్తూ వస్తున్నాడు. వాళ్ళ అన్నగారులు గొర్రెలు మేపుకోవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు తండ్రి దగ్గరకు వచ్చి గొర్రెలు తోడేలు ఎత్తకపోయాయి, అవి ఎత్తకపోయాయని అబద్ధాలు చెప్తున్నప్పుడు ఈ యోసేపు అన్నలు చేస్తున్న దుర్మార్గమైన చర్యలను, వాళ్ళు చేస్తున్న పనులు అన్నిటినీ తండ్రికి చెప్తున్నప్పుడు తమ్ముని మీద హేయ భావం పెంచుకొని ఉన్నారు అన్నగారులు. అంటే వీడన్నీ మా మీద చాడీలు చెప్తున్నాడు అని. యాకోబు అంత ముద్దుల కుమారుడైన యోసేపుకు ఒక విచిత్రమైన అంగి కుట్టించినప్పుడు ఎంతగానో మురిసిపోతాడు కదండి యోసేపు. ఇవన్నీ మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు యోసేపును ఎలాగైనా తొలగించుకోవాలని అన్నలు గుంటలో వేయడం, కొట్టడం, తిరిగి వర్తకులకు అమ్మేయడం, విద్యామీనులు కొనుక్కొని పోవడము, బానిస బ్రతుకుతా అంత మాత్రమే కాక చెరసాలలో ఉండిపోవడము, చేయని తప్పుకు ఎన్నో బాధలు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ యోసేపును ఎవరు ఇచ్చిపెట్టలేదండి? దేవుడు మర్చిపోలేదండి. అన్నలు మర్చిపోయారు. తండ్రికేమో కుమారుడు చనిపోయినాడని చెప్పినారు. తండ్రి దుఃఖపడ్డాడు, కుమారుడు చనిపోయినాళ్ళే అనుకున్నాడు. అన్నలు మర్చిపోయినాడు. కానీ యోసేపును దేవుడు మర్చిపోలేదండి. ఫరో గుర్తుకు చేసుకున్నాడు, కలల భావం చెప్పినాడు, గొప్ప కరువులో నుంచి తప్పించినాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి యోసేపు నిలబెట్టినప్పుడు, అప్పుడు తన కుమారులు పుట్టినప్పుడు మనష్షే, ఎఫ్రాయిము. మనష్షే పుట్టినప్పుడు నేనెంతో నా బాధల ఎన్ని మర్చిపోయేటట్లు చేసినాడని మనష్షే అని పెట్టాడు. ఎఫ్రాయిము పుట్టగానే అభివృద్ధి పదంలోకి దేవుడు నన్ను నిలవపెట్టినాడని అలా పేర్లు పెట్టాను. మంచిది. ఆ గోత్రావళిలో నుంచి, ఆ వంశావళిలో ఉంచిన సెలోపెహాదు ఆయనకు కుమారులు లేరు, కానీ 5 కుమార్తెలే ఉన్నారు. ఆ 5 కుమార్తెలలో చాలా కాల క్రితము మనము మహలా గురించి ధ్యానం చేసినాం. ఈ దినకాలంలో తమ స్వాస్థ్యమును కాపాడుకున్న స్త్రీ అంటే హొగ్లా గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 5 కుమార్తెలు తండ్రి చనిపోయినాడు, దిక్కులేని స్థితిలో ఉన్నారు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. వారికి తోడుగా ఎవరూ లేరు, అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, చుట్టూ బంధువులు ఉన్నారు, కానీ అనాథలుగా జీవిస్తున్నారు. అలా జీవిస్తున్న వారికి ధైర్యంతో ఉన్నారు. వాళ్ళు ఎంతో ధైర్యంతో ఉండి వారి యొక్క స్వాస్థాన్ని ఎంత జ్ఞానంగా మోషే దగ్గరికి వెళ్ళి వారు ఎంతో చక్కగా వాళ్ళు మోషేతో మాట్లాడి తమ తండ్రి పేరును ఆ పత్రంలో నుంచి తొలగిపోకోకుండా, ఆ హక్కులో నుంచి పోగొట్టుకోకోకుండా తమ తండ్రి పేరును నిలబెట్టుకున్నారు. ఈ 5 స్త్రీలలో ఉన్న హొగ్లా. చూద్దామండి, ఆ సెలోపెహాదు కుమార్తెలు మోషే దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడారో, వారి యొక్క మాట తీరు ఎలా ఉందంటే, మొదటిగా ఈ హొగ్లాలో ఉన్న మంచి తత్వం ఏంటంటే ధైర్యముతో దేవుని సన్నిధిలో వేడుకున్నది. ఈ 5 కుమార్తెలలో హొగ్లా అంటే అందరూ వచ్చినారు, వాళ్ళల్లో మనం హొగ్లా గురించి ధ్యానం చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. ఎట్లంట, ధైర్యంతో దేవుని సన్నిధిలో వేడుకున్నారు. అంటే దేవుని సన్నిధానానికి వచ్చి వాళ్ళు మొరపెడుతున్నారు. ఎక్కడ ఉంది దేవుని సన్నిధానం అంటే, ఈ 26వ వచనం మొదటి నుంచి మనం చదువుతూ వస్తేనా, దేవాది దేవుడు మోషేకి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. అయ్యా, గడిచిన తరాలన్నీ అయిపోయినాయి, 20 సంవత్సరాల నుంచి పైన వారిని అందరినీ నువ్వు లెక్క వేసుకుంటూరా, ఎవరెవరు స్వాస్థ్యం వాళ్ళకి వద్దాము అన్నప్పుడు మోషే దేవునితో అంటున్నాడు, అయ్యా అందరికీ అన్ని సంతానం పురుషులు అందరూ ఉన్నారు, ఈ సెలోపెహాదు మనష్షే అర్ధగోత్రపు వారికి కుమారులు లేరు, వాళ్ళ పేర్లు నేను కొట్టివేయాలనా చేయాలనా అని అన్నప్పుడు ఆ విషయం తెలుసుకున్న ఈ స్త్రీలు
ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గరికి మోషే ఉన్న స్థానానికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షపు గుడారము అనగా దేవుని యొక్క సన్నిధానము. చూడండి, దేవుని యొక్క సన్నిధానము అంటే ఎలా ఉంటుందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆ సన్నిధానము ఎలా ఉందో పౌలు గారు చాలా చక్కగా వర్ణించినారండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఆ సన్నిధికి మరొక పేరు ఉంది. ఏమంటే 16వ వచనంలో, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం నొద్దకు చేరుదము. కృపాసనము అంటే దేవుడు ఉండే స్థలము, సన్నిధి. ధైర్యంగా వారు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చి మోషేతో ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఏమని? అయ్యా మోషే గారు, మీరు చేసిన సంఖ్యలు అవన్నీ మాకు అర్థమైనాయి, మీ ఆజ్ఞ అంతా మాకు అర్థమైంది. మా తండ్రి ఈ లోకంలో లేడు, ఆయన చనిపోయినాడు. ఎలా చనిపోయినాడు? ఇదిగో దేవుని మీద తిరుగుబాటు చేసినారే కోరాహు, దాతాను, మిగతా వాళ్ళంతా దేవుని మీద తిరుగుబాటు చేసి, మీ మీద తిరుగుబాటు చేసి భూమి నెరవిడిచి వాళ్ళందరూ చనిపోయినారే. అలా గుంపులో మా నాన్న చనిపోలేదండి. మా నాన్న ప్రత్యేకంగా ఉన్నాడు. ఏ వ్యాధి బాధలతో చనిపోలేదండి. ఎవరి మీద తిరుగుబాటు చేసి చనిపోలేదండి. ఎవరు హత్య చేయలేదండి. మా నాన్న చనిపోయినాడు. మా నాన్న చనిపోయినాడు కాబట్టి మేమందరము 5 సంతానము. ఆ స్వాస్థ్యము మాకు రావాలి. మాకు రాకోకుండా మా కన్నలు కానీ మా నాన్నకు కుమారులు కానీ లేరు కాబట్టి ఆ స్వాస్థ్యము మాకు ఇవ్వాలన్నప్పుడు, అప్పుడు దేవుడు అంటున్నాడు, కుమారులు లేకోకుంటే వారి బంధువులకు, వారి రక్త సంబంధికులకు, వారి పిల్లలకు ఆ స్వాస్థ్యం ఇవ్వాలి. అలా ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు వచ్చి దేవుని యొక్క కృపాసనం దగ్గరికి వచ్చి వాళ్ళు మొరపెడుతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళరా, ఎంతకాలమైంది దేవుని యొక్క కృపాసనం దగ్గరికి వచ్చి నువ్వు మొరపెడుతున్నావా? కృపాసనం అనగా దేవుని యొక్క సన్నిధానమే. అంతా బాగున్నప్పుడు దేవుడు గుర్తుకు రాడండి. కొంచెం శోధన వచ్చిందో, సమస్య వచ్చిందో, ఇరుకు వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, అప్పుడు దేవుడు గుర్తుకొచ్చి, దేవా సహాయం చేయనాయనా అని మొరపెడతాం. ఎన్నోసార్లు చెప్తున్నాను కదండి, మన దేవుడు కనికర స్వభావం గల దేవుడు. ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడు, ప్రతి మొరను ఆలకించేవాడు. కాబట్టి నువ్వు బాధతో దేవుని గుమ్మం దగ్గరికి వచ్చి మొరపెడుతున్నప్పుడు, నువ్వు ఏ బాధతో వచ్చావో, ఏ కష్టంతో వచ్చావో, ఏ నష్టంతో వచ్చావో, ఏ ఇరుకులో ఉండి వచ్చినావో, నువ్వు దేవుని యొక్క మందిరపు గుమ్మము దగ్గర నిలవబడగానే నీ అంతరంగంలో దాగి ఉన్న ప్రతి మూలుగును ఇక్కడ నిలబడుకున్న దైవజనులకు తెలియకపోవచ్చు, కానీ సర్వాధికారికి తెలుసు. ఎందుకంటే ఆయన చేతిలో మనం రూపించబడినాం. మన బ్రతుకు, మన పరిస్థితి, మన మాట తీరు, మన జీవించే జీవిత విధానము, మనము పుట్టక ముందే తల్లి గర్భంలో మనము పిండంగా ఉన్నప్పుడే మన చర్యలన్నీ దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు ఏ ఇబ్బందితో ఆ గుమ్మం దగ్గర వచ్చి నిలబడ్డావో అది ఆయనకు తెలుసు. కాబట్టి వెంటనే ఇచ్చేయలేడు. నువ్వు మొరపెట్టాల, కన్నీరు కార్చాల. ఈ సెలోపెహాదు కుమార్తెలైన హొగ్లా దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టింది, ధైర్యంతో మొరపెట్టింది. కాబట్టి సమస్యలలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మోషే కంటే గొప్పవాడైన మన దేవుడు ఆ సమస్యను పరిష్కరించేవాడుగా ఉన్నాడు. వారు ధైర్యంతో దేవుని సన్నిధానానికి వచ్చి వేడుకున్నారు. రెండవదిగా చూసినట్లయితే ఈ హొగ్లా ఏం చేసిందంట? విశ్వాసం కలిగిన స్త్రీగా ఉంది కదండి. మనం ఇంతకు ముందే చదివినాం కదా, హెబ్రీ 11 మొదటి వచనం, విశ్వాసం అనగా నిరీక్షించబడడానికి నిజ స్వరూపమై ఉన్నదని చెప్పినారు కదా.
ఆ విశ్వాసంతో ఎలాగైనా కానీ మోషే గారు మాకు సహాయం చేస్తాడు, మోషే స్థానంలో ఉన్న మా దేవుడు మాకు తప్పకుండా సహాయం చేస్తాడని నమ్మికతో దేవుని సన్నిధానానికి వచ్చి విశ్వాసంతో మొరపెడుతుంది. నీ సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వచ్చి మోకరించి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. అల్ప విశ్వాసం ఉండకూడదండి. మన జీవితాలలో అల్ప విశ్వాసం ఉండదు. ఇది జరుగుతుందా, ఇది జరగదా, అబ్బా ఇంత పెద్ద సమస్య దేవుని ద్వారా సాధ్యమవుతుందని దేవునికి క్వశ్చన్ మార్క్ వేయకూడదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఎన్నో క్లిష్టమైన పరిస్థితులలో ఉండి దేవుని సన్నిధానానికి వచ్చి విశ్వాసంతో మొరపెట్టినప్పుడు అంత పెద్ద సమస్య అంత చిన్నదైపోతుందండి దేవుని దృష్టిలో. వాటిని తొలగించేవాడుగా ఉన్నాడు. ఈ 5 స్త్రీలు దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టింది విశ్వాసంలో. నేటి సమాజంలో దేవుడు గుర్తుకు రాడు కానీ బంధువుల మీద, రక్త సంబంధీకుల మీద, ఇరుగు పొరుగు వారి మీద విశ్వాసం ఉంటుంది. కొంచెం సమస్య వచ్చేలోగా, కొంచెం డబ్బు అవసరమయ్యే కొద్దీ ఆ సమస్యను బట్టి దేవుని సన్నిధానానికి రారు కానీ చుట్టుపక్కల చూసేస్తామండి. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర ధనం దండిగా ఉంది కాబట్టి, వాళ్ళకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కాబట్టి, పలుకుబడి బాగుంది కాబట్టి నేను వెళ్ళి అడిగితే నాకు సహాయం చేస్తారు. ఎంతవరకు చేస్తారు? కొంచెం వరకే సహాయం చేస్తారు. నువ్వు తరచుగా వెళ్తుంటే వాళ్ళకు నువ్వు చులకనైపోతావు, చాలా చులకనైపోతామండి. బాగా గమనించండి. నీ తోబుట్టువులే, నీ ఒక కుటుంబ సభ్యులమే, అక్క చెల్లెలమే అనుకుందాం, అన్నా తమ్ములమే అనుకుందాం. అన్న హెచ్చు స్థాయిలో ఉన్నాడు, తమ్ముడు తగ్గు స్థాయిలో ఉన్నాడు. ఒక్కొక్కరి ఉద్యోగరీత్యా కానీ వారి యొక్క కష్టఫలంతో అయినా కానీ ఒక వృద్ధిలో ఉన్నప్పుడు ఇతను వెళ్ళి తన అన్న దగ్గరికి తరచుగా వెళ్ళి మాట మాట్లాడుకుంటా ఇది చేసుకుంటా అంటే నా తమ్ముడే కదా అని కొన్నాళ్ళే సహాయం చేస్తాడు. రక్తం పంచుకుని పుట్టినోళ్ళే కదా, బ్రతికినంత కాలం సహాయం చేయాలి కదా, కానీ చేయలేరండి. అదే దేవుడైతే నువ్వు మొర పెట్టకముందే ఆ సమస్య ఆయనకు తెలుసు కాబట్టి సహాయం చేయడానికి సిద్ధ మనసే ఉన్నాడు. నువ్వు అడగడం లేదే విశ్వాసంతో. ఎక్కడెక్కడో తిరిగేస్తాం, ఎక్కడెక్కడో బ్రతిమలాడతాం, వాళ్ళిస్తారు వీళ్ళిస్తారు నాకు సహాయం చేయవా అని గదమాయింపుగా కొంచెం లాలనగా మాట్లాడతారు. అదే పాటలేవో దేవుని సన్నిధానంలో విశ్వాసంతో నువ్వు మొరపెడితే ప్రతి సమస్యను దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు. ఈ హొగ్ల దేవుని సన్నిధానానికి వచ్చింది, విశ్వాసంతో వేడుకునింది. అంత మాత్రమే కాకుండా ఈ 5 స్త్రీలు ఎలా ఉన్నారంట? లోబడే లక్షణం కలిగిన స్త్రీలుగా ఉన్నారు. అదే సంఖ్యాకాండం 36వ అధ్యాయంలో చూసినట్లయితేనా ఒక తండ్రి బిడ్డలే. ఈ 5 ఒక తండ్రి బిడ్డలే, కానీ ఏక మనసుతో లోబడ్డారంట. ఎట్లా లోబడే లక్షణము, ఏక మనసు ఎలా ఉన్నారు అంటే, మోషే గారు దేవునికి అడుగుతున్నారు, తండ్రి వాళ్ళ స్వాస్థ్యం వాళ్ళకి ఇవ్వు అంటున్నారు. వీళ్ళు వేరే వారిని వివాహం చేసుకుంటే ఈ గోత్రపు యొక్క స్వాస్థ్యం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, అప్పుడు ఇది చెరిపేయబడుతుంది కదా అంటే, అప్పుడు ప్రభులు వారు అంటున్నారు, ఏమంటున్నారు? వాళ్ళు ఇతర గోత్ర వాళ్ళను వివాహం చేసుకోకూడదు, ఆ గోత్రకు సంబంధించిన మనుష్య గోత్రంలో సంబంధించిన వాళ్ళ బంధువులలోనే వివాహం చేసుకోవాలి. వాళ్ళ స్వాస్థ్యము కానీ వాళ్ళ గోత్రపు హక్కు కానీ తొలగిపోకూడదు అన్నప్పుడు ఈ 5 స్త్రీలు లోబడి ఏక మనస్సుతో దేవుడు చెప్పిన మాట ప్రకారం మేము ఇతరులను వివాహం చేసుకోము, మా సంబంధించిన వాళ్ళనే మేము వివాహం చేసుకుంటాము, మా స్వాస్థ్యాన్ని కానీ మా గోత్రాన్ని కానీ మేము మా తండ్రి యొక్క గోత్రాన్ని మేము చెరపలేము అన్నారు. ప్రియమైన వారలారా, దేవుని మాటకు లోబడుతున్నారా? ఆయన చెప్పే ఆజ్ఞకు లోబడుతున్నారా? మీరు లోబడితే మంచి ఫలాలను మనము కోసుకుంటామండి. నేటి కాలంలో లోబడే తత్వం లేదు. చిన్న వయసు నుంచి వృద్ధుల వరకు
ఈ స్వభావమే లేదండి. ఏదన్నా ఒక మాట అనేలోగా టక్కని ఎదురు తిరిగేస్తారు. లోబడే తత్వం లేదు. ఆ లోబడే తత్వం ఎక్కడుందంటేనా దేవుని సన్నిధానంలో ఉంది. ఈ స్త్రీలు లోబడినారు. అంత మాత్రమే కాకోకుండా వీళ్ళు చివరిగా ఎలా ఉన్నారంట, ప్రయోజనకరంగా ఉన్నారంట. ఏం ప్రయోజనము? వారు ఆ ఊరికి, ఆ మనష్య గోత్రానికి సంబంధించిన వాళ్ళకి అందరికీ అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నారంట. ఇంత మంచి సుగుణాలు కలిగిన వాళ్ళ దగ్గర ప్రయోజనకరంగా ఉండరా? ఉదాహరణకు మనం గమనిద్దాం. ఏమంటే ఒక తేనెటీగను చూద్దామండి. అది ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది? అది నిరంతర శ్రామికంగా ఉంటుంది, పనిచేస్తూనే ఉంటుంది తేనెటీగ. ఎట్లా? ఆ పువ్వు ఈ పువ్వు అక్కడ ఎక్కడెక్కడున్న పూల మీదంతా వాలి మకరందాన్ని సేకరించి గూళ్ళు కట్టుకొని తేనెను అది పుట్టిస్తుంది. ఆ తేనె, శ్రేష్టమైన తేనెను మనకు ఉపయోగపడేటట్లు చేస్తుంది. అది ప్రయోజనకరమే కదా. వీరు కూడా అక్కడున్న వాళ్ళకు ప్రయోజనకరంగా ఉన్నారు. ప్రయోజనకరం అంటే ప్రియమైన వాళ్ళరా, ఒక స్త్రీ జపాన్ దేశంలో ఉందంట. ఒక సహోదరి చెప్తుంటే నేను విన్నాను. ఆ స్త్రీ హిగిల్స్ అంట, మోడల్ కదండి. ఇప్పుడు మోడల్స్ అంటే అందరికీ తెలుసు, సినిమాలలో నటిస్తూనే. మంచి అందమైన వ్యక్తి, ఐశ్వర్యవంతురాలు, దేవుని నమ్ముకున్న బిడ్డ. ఆమె తన నటన ద్వారా, తన మోడలింగ్ ద్వారా అందరినీ ఆకర్షిస్తూ బాగా చక్కగా సంపాదించి కోటీశ్వరాలైంది. దేవుని బిడ్డగా జీవిస్తుంది కదా. ఒక సేవకుడికి వెళ్ళి, అమ్మ, ఈ అందం శాశ్వతం కాదు, ఈ ఐశ్వర్యము ఆస్తులు శాశ్వతం కాదు, పరలోకమే మనకు స్వాస్థ్యము, యేసు ప్రభుల వారిని నమ్ముకో, నిత్య జీవం పొందుకో, ఆయన బిడ్డగా ఉండు, ఆయన రక్తంలో కడగబడు, రక్షణను స్వీకరించు అన్నప్పుడు ఆమె ఒక చిన్న చిరునవ్వు నవ్వి, పాస్టర్ గారండి, ఇప్పుడు నాతో కాదండి, నేను అందంలో ఉన్నాను, చాలా అందంగా ఉన్నాను, ఇప్పుడు సంపాదించుకోక నేను ఇంకెప్పుడు సంపాదించుకోవాలి పేరు ప్రఖ్యాతలు అని చెప్పి రక్షణను నిర్లక్ష్యం చేసి తన వృత్తిలో కొనసాగుతూ వెళ్తుంది. అలా వెళ్తున్న ఆమె ఒకానొక దినాన ఒక చిన్న వ్యాధి ఆమె శరీరాన్ని సోకడం ద్వారా అంతగా పట్టించుకోకుండా వదిలేసింది. ఆ వ్యాధి పాకి 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 ఏమైపోయింది? క్యాన్సర్గా తయారైపోయి, క్యాన్సర్ ఆమె శరీరాన్ని అంతటినీ కబలించేసి ఒక్కొక్కసారి చేతులు కాళ్ళు మొత్తం పోయినాయి. మొండెం మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఆమె అప్పుడు పశ్చాత్తాపపడి, దేవా, నీవిచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని నేను నిర్లక్ష్యం చేశాను నాయనా, నా దయనీయమైన స్థితిని దయతో జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరచు తండ్రి, నీకు సాక్షిగా నేను జీవిస్తానని దేవుని సన్నిధానంలో తీర్మానం చేసుకొని తన పాపం అన్నింటిని ఒప్పుకొని విడిచిపెట్టేసి బాప్తీసం తీసుకుని, కాళ్ళు చేతులు బాగున్నప్పుడే ఏం పని చేయలేదు, 2 కాళ్ళు 2 చేతులు పోయినప్పుడు ఇంకేం సేవ చేస్తారండి. కానీ ఆమె యొక్క సంకల్పము, ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆమెకు మంచి జ్ఞానం ఇచ్చి దేవుడు ఒక చెక్కతో తయారు చేసిన చేయిని అమర్చుకొని, ఆమె మోడల్గా ఉన్నప్పుడు ఎంతోమంది అభిమానులు ఆమెకు ఉత్తరాలు రాస్తారు కదా, అండి మీ నటన మాకు నచ్చుతుంది, మీరు బాగా పాడతారు, మీరు అట్లా ఎంతోమంది రాస్తూ వస్తారు కదా. ఆ అడ్రస్లన్నీ సేకరించి ఒక చార్టు తయారు చేసుకొని ఎవరెవరైతే తనకు ఉత్తరాలు గ్రీటింగ్స్ పంపించినారో వాళ్ళకందరికీ ప్రభు యొక్క వాక్యాన్ని ప్రచురణ చేస్తూ వాళ్ళకు పంపిస్తూ వచ్చినప్పుడు ఆమె ఉత్తరాల ద్వారా, ఆమె సాక్ష్యం ద్వారా ఎంతోమంది తిప్పబడినారండి. ఎంతోమంది తిప్పబడినారు. నీ సాక్ష్యం ద్వారా ప్రియమైన వాళ్ళరా, నీ సాక్ష్య జీవితం ద్వారా, నీ మాదిరికరమైన ప్రవర్తన ద్వారా నీ కుటుంబం త్రిప్పబడుతుందా? నీ బిడ్డలు, మా అమ్మ రక్షించబడింది, మా నాన్న రక్షించబడ్డాడు, నేను రక్షణ తీసుకోవాలి, బాప్తీసం తీసుకోవాలి, నేను కూడా క్రీస్తు బిడ్డగా జీవించాలని నీ సాక్ష్య జీవితాన్ని ఎరిగి నీ కుటుంబ సభ్యులే మారు మనసు పొందుకుంటున్నారా, పొందుకోలేదా?
ఒకవేళ పొందుకోలేని స్థితిలో ఉంటే ప్రయోజనకరంగా ఉండాలంటే దేవుని సన్నిధానానికి నడిపించండి. రక్షణను గూర్చిన మాటలను మీ బిడ్డలకు బోధించండి. ఎంతసేపు డబ్బులు ఇచ్చి నువ్వు కాలేజ్కి పోనానా, చదువుకోనన్నా, ట్యూషన్లకు పోనానా, స్టడీలకు పోనానా, ఆదివారం వచ్చేలాగా క్రికెట్లకు పోనానా, ఇవి కాదండి మన బిడ్డలకు నేర్పాల్సింది. దేవుని యొక్క బోధన నేర్పియాలి. క్రీస్తు నీ కోసం నా కోసం ఏం చేసినాడు, ఏమైపోయినాడు, ఎందుకు అంత శ్రమలు అనుభవించినాడు, ఎందుకు అంత రక్తాన్ని నీ కోసం నా కోసం ఒలికించినాడు. ఒక్క రోజన్న కూర్చోబెట్టి నీ బిడ్డలకు ఈ మాటలు ప్రకటిస్తున్నావా? ప్రకటించండి. ప్రకటించిన తర్వాత వారు పశ్చాత్తాప పడుకోకుంటే అప్పుడు అడగండి. సరేనా? ఈ హొగ్లా తమ తండ్రి యొక్క పేరును చెరపకోకుండా ఈ 5 స్త్రీలు దేవుని సన్నిధానంలో మొరపెట్టిన రీతిగా మీరు కూడా మీ బిడ్డల నిమిత్తమై, తండ్రి నా బిడ్డలు కూడా నీ స్వాస్థ్యంలో ఉండాలా, నీ రాజ్యంలో నా కుటుంబం కూడా ఉండాలా అని తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మీ కృపగల నామమునకు స్తోత్రం నాయనా. దేవా, సెలోపెహాదు కుమార్తెల గురించి తండ్రి నేటి దినకాలం మేము ధ్యానించున్నాం తండ్రి. మీ కృపాసనం దగ్గరికి వచ్చి వాళ్ళు వేడుకున్నారు తండ్రి. మేము కూడా తండ్రి మీ పరిశుద్ధ మందిరావరణంలోను చేరి, మీ సన్నిధిలో చేరి తండ్రి నాయన మీకు విన్నపములు చేసుకుంటూ లోబడే తత్వం కలిగి, ఏక మనసు కలిగి తండ్రి మీకు విజ్ఞాపనం చేసుకునే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించండి నాయన. తండ్రి, ఎప్పుడైతే తండ్రి మా జీవితాలను మీరు మారుస్తారో తండ్రి, మార్చినప్పుడు తండ్రి మేమందరికీ ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉండుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నైనా. బలహీనులను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి నైనా. ప్రత్యేకించి తండ్రి అమూల్యమైన రక్షణ వస్త్రాన్ని తండ్రి మీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి వినిన మాటలు తండ్రి ఫలించుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.